స్వాగతిస్తున్నాడు ప్రభువు నిన్ను ప్రేమతో, స్వాగతిస్తున్నాడు ప్రభువు నిన్ను ప్రేమతో, రమ్మని పిలుచుచున్నాడు నిన్ను ప్రేమతో, రమ్మని పిలుచుచున్నాడు నిన్ను ప్రేమతో. వేగరండి సంగమా, వేగరండి సంగమా, వేగరండి సంగమా, వేగరండి సంగమా, రారాజును వేడగా, రారాజును వేడగా. స్వాగతిస్తున్నాడు ప్రభువు నిన్ను ప్రేమతో, స్వాగతిస్తున్నాడు ప్రభువు నిన్ను ప్రేమతో. पिता पुत्र पवित्रात्मा नाममुना ఆమేన్. మన నాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభములో మత్తయి సువార్తలోని ఒక మాట, ఒక వాక్యము ధ్యానించుకుందాము. అదేమిటంటే, భూలోకమున మీలో
ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అనెను మన యేసు ప్రభువే. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయము ఎంతో పవిత్రమైనది, ఈ సమయము ఎంతో శక్తి గలది. ఎందుకంటే ఈ వాక్యం ప్రకారము మన యేసు ప్రభువే మన మధ్యలోనే నిలబడి ఉన్నారు. ఇది ఎంతో సంతోషకరమైన సంగతి. ఈ వాక్యం ద్వారా మనకెంతో ధైర్యము వస్తున్నది, ఎంతో ఆనందము. ప్రభువే మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక అని అర్థము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మన మధ్యలో ఉన్నట్టు మనకు అనిపించాలి కూడా, మనకు అటువంటి అనుభవం కూడా కావాలి. ఆయన ఉన్నట్టు, అదిగాక ఆయన అనుభూతిని మనం పొందాలి. అదిగాక ఈరోజు మనము మన ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారిని కొనియాడుతున్నాము. ప్రభు ఎక్కడుంటాడో ఆమె కూడా ఉంటారు. ఆమె గర్భములోనే దేవుడైన మన ప్రభువు ఉద్భవించారు. పుట్టినప్పుడు ఆమె ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నారు. మన మొదటి పఠనములో మనము వింటాము. అదేమిటంటే శ్రీ సభ ప్రారంభములో కూడా దేవమాత వాళ్ళ శిష్యుల మధ్యలో, ప్రభు శిష్యుల మధ్యలో ఉన్నారు. నాడు నేడు శ్రీ సభ మధ్యలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుణ్యక్షేత్రము దేవమాత విద్యాలయము. అంటే ఆమె ప్రభు శిష్యులలో ఆమె ప్రధాన శిష్యురాలు. ఆమె గొప్పవారు. శిలువ దగ్గర ఆమె మాత్రం ఉన్నారు. ఆమె ప్రభువు ప్రేమించిన శిష్యుడు. అప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించారు కదా. అందుకని ఆమె శిష్యుల మధ్య, ఎప్పుడు శిష్యుల మధ్యలో ఉన్నారు. ఆమె కూడా ఈ దివ్య పూజ బలిలో పాల్గొని శిలువ దగ్గర నిలబడినట్లు ఆమె కూడా ఈ దివ్య పూజ బలిలో పాల్గొని మన కొరకు తన కుమారుని ద్వారా దేవునికి ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థన అమూల్యమైన ప్రార్థన. ఎందుకంటే మనమందరము పాపాత్ములమే, కానీ ఆమె ఏమాత్రము పాపం చేయలేదు. ఆమె నిష్కళంక మాత. అందుకని ఆమె నిండు ప్రేమతోనూ నిండు విశ్వాసంతోనూ పూజలో పాల్గొని ఆమె మన కొరకు వేడుకుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన ప్రభువు వాస్తవముగా మన మధ్యలో ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్ముకొని మన తల్లి అయిన దేవమాతతో పాటు ఆయనను స్తుతిద్దాము, ఆయనను ఘనపరుద్దాము. ముఖ్యముగా ఆయన జీవిత బలిలో హృదయపూర్వకంగా పాల్గొందాము.
కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు మౌనం వహించుకొని మనం చేసిన పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని వాటి కొరకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి శుద్ధీకరింపబడిన హృదయముతో మనము ఈ దివ్య పూజ బలిలో పాల్గొందాము. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను ఆదరించు. నీ మార్గములో నన్ను నడిపించవా, నీ మార్గములో నన్ను నడిపించవా. మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా, మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మంచి మనుషులకు శాంతి సమాధానము, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజనికే మహిమ, మహిమ మహిమ. పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని
శాంతి సమాధానము. ప్రార్థించుదము. మా ప్రభువగు నిత్య సర్వేశ్వరా, మా ప్రియమైన తండ్రి, మీ సేవకులమగు మేము శారీరకముగను మానసికముగను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యము దయచేయండి. నిత్య కన్యకయగు పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థన సహాయమున ఇహలోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందము తనివి తీర అనుభవింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తలులు ఓలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము విశ్వసించుచుండిన మేడగదిలోకి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమాని సియోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియమ్మ అయిన ఆయన సోదరులు ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ఏలిన వారి వాక్కు. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు మరియు 11 నుంచి 13 వరకు. ప్రభు సేవకుడును అగుటిచే బందీనైన నేను మిమ్ము ఇట్లు ఆర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన వాడు దేవుడు, మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండవలెను. పరస్పరము సాయమొనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసుకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికును పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. క్రీస్తు ఒసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను, మనుజులకు వరములను ఒసగెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుతున్నది. మానవులకు వరములు ఇస్తున్నది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను సంఘాభివృద్ధికై పాటుపడుటకు దైవ ప్రజలను అందరూ సిద్ధం చేయుటకు ఆయన ఇట్లో నర్చెను. కనుక మనము అందరము విశ్వాసము విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా.
మీతో నొందురుగాక, మీ ఆత్మతో నొందురుగాక. పునీత లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 15వ వచనము మరియు 19వ వచనం నుండి 21వ వచనం వరకు. 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 15వ వచనము మరియు 19వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రతి పల్లె నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చుచుండెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడగా అవి త్రుక్కివేయబడెను. త్రోవ పక్కన పడగా అవి త్రొక్కివేయబడును. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరి కొన్ని రాతి నేల మీద పడగా తేమలేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండిపోయెను. రాతి నేల మీద పడగా తేమలేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను. మరి కొన్ని విత్తనములు ముళ్ళ పొదలో మధ్య పడెను. కానీ మొక్కలతో పాటు ముళ్ళ పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిసివేసెను. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వీలునున్నవాడు వినుగాక అని
నేలపై పడిన విత్తనములు పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి ఆవలింటి ఓర్పుతో ఫలింతురు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు కిక్కిరించి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. జనులు కిక్కిరించి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపుల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపుల వేచి ఉన్నారని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలించి పాటించువారే నా తల్లియు నా సోదరులు. దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు ప్రతి పల్లె నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను అని విన్నాము. నాడు నేడు కూడా, ఈరోజు కూడా ప్రతి పల్లె నుండి పెద్ద జన సమూహము ఇక్కడికి ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. మీరందరూ, మనమందరము. అప్పుడు ప్రభువు ఆ ప్రజలకు ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించెను. ఇప్పుడు కూడా ప్రభువు మనకు బోధిస్తున్నాడు. నాడు బోధించిన ప్రభువు నేడు మనకు బోధిస్తున్నాడు. ప్రతి పూజలో వాక్యం వినేటప్పుడు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడని మన తిరుసభ ప్రకటించినది. అందుకని ప్రభువు ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. ప్రభువే ఆ విత్తనం. ఏమనగా ఆ విత్తనము దేవుని వాక్కు అని ప్రభు అన్నారు. అందుకని ఆ రోజు దేవుని వాక్కు అందరికీ ప్రకటించడానికి బయలుదేరాడు. ఎవరు బయలుదేరాడు? ప్రభువే. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవునితో ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడయ్యను. ప్రభువు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, మానవులందరినీ పిలుస్తున్నాడు. ఎందుకంటే మనం ఒక పుస్తకంలో ఉన్న వాక్యం ద్వారా రక్షింపబడలేదు.
మనం ఊరికినే ఒక సిద్ధాంతమును విశ్వసించలేదు. మనము ఒక వ్యక్తిని అంగీకరించినాము, ఒక వ్యక్తిని ప్రేమతో స్వీకరించినాము. ఆ వ్యక్తి మన యేసు ప్రభువే. ఆయనను యోహాను తన సువార్తలో అన్నాడు, ఆయనను స్వీకరించిన వాళ్ళు దేవుని కుమారులు అవడానికి శక్తినిచ్చాడు. ప్రభువును స్వీకరించినాము. కానీ కొన్ని విత్తములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. కొంతమంది ఈ యేసుతో మాకేం పని లేదంటున్నారు. ఆయన మాకు అవసరం లేదు. ప్రభు అన్నట్టు ద్రాక్షరసము వద్దంటున్నారు, ఎందుకంటే పాత ద్రాక్షరసం బాగా అనిపిస్తుందని ప్రభు అన్నారు. ఎంతోమంది ప్రభును స్వీకరించటం లేదు. ప్రతి ఒక్కరి తలుపు దగ్గర నిలబడి తట్టుతూ ఉన్నాడు. ఆయన మానవులందరి కొరకు చనిపోయినాడు, మానవులందరి కొరకు తన ప్రాణం దారపోసినాడు. కానీ ఆయనను స్వీకరించేది కొద్ది మందియే. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నేను ఆయనను హృదయపూర్వకంగా స్వీకరించానా? నీవు అడగాల్సిన ప్రశ్న, నీవు ప్రభువును హృదయపూర్వకంగా స్వీకరించావా? మరి కొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి, కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసెను. ప్రభును నమ్ముకున్నాం, కానీ ఇంకా ధనాశ ఉన్నది. స్వార్థం పెంచుకుంటాము, మన గర్వము, ఈ దుర్బుద్ధులు పెంచుకుంటున్నాం కూడా. అందుకని ప్రభువును ఉంటాడు, కానీ పక్కన కూర్చోవాల్సింది. సెంటర్లో నా స్వార్థము, నా గర్వము, నా ధనము. ఇంకా కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతులుగా ఫలించినవి అని చెప్పారు ప్రభు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారే. ప్రభు లూకాసు వార్తలో ప్రభు ఈ ఉపమానము చెప్పిన వెంటనే యేసు తల్లియు సోదరుడు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రభువు ఈ ఉపమానం కొంతమంది ఆయనను ఏమాత్రము స్వీకరించరు, ప్రభును తిరస్కరిస్తారు, మాకు వద్దంటున్నారు. కొంతమంది స్వీకరిస్తారు కానీ హృదయపూర్వకంగా స్వీకరించరు. కానీ కొంతమంది సంపూర్ణముగా ప్రభువును ఎంతో ప్రేమతో స్వీకరించి ఆయన కొరకు జీవిస్తారు. అటువంటి వాళ్ళు తమ జీవితాలను ప్రభువుకు అంకితం చేస్తారు. వాళ్ళు ప్రభు కొరకు జీవిస్తారు. వాళ్ళ జీవితంలో ప్రభువే ముఖ్యమైన వాడు. వాళ్ళు ఏం చేసినా ప్రభు కొరకు చేస్తారు. అంతేకాదు వాళ్ళ సొంత పని ఏమాత్రము చేయరు. ప్రభువుకు నచ్చిన పని మాత్రం చేస్తారు. అటువంటి వాళ్ళు వచ్చారు. యేసు తల్లియు సోదరులు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు తల్లి వచ్చారు, సోదరులు. ఆ సోదరులలో నీవు ఉన్నావా, నేను ఉన్నానా? ఉండాలి. వాళ్ళు వచ్చారు.
అప్పుడు మీ తల్లియు సోదరులను మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ప్రభు అన్నారు, దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లియు నా సోదరులు. దేవుని వాక్కును ఆలకించి ప్రభువును నన్ను స్వీకరించి నా బాటలో నా మార్గంలో నడిచే వాళ్ళే నా తల్లియు నా సహోదరులు అని ప్రభు అన్నారు. మన దేవమాత ఆమె మొట్టమొదట దేవుని వాక్యము విన్నారు. దేవుడు మానవుని రక్షించే శుభవార్తను మొట్టమొదట మరియమ్మ గారికి అందించినారు. ఆ దేవదూత ఆమె దగ్గరకు వస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. యేసు అంటే రక్షకుడు అని అర్థము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్పాడు దేవదూత. అదే మన సువార్త. మనము ప్రభు పరలోకానికి పోయిన తర్వాత శిష్యులు పోయి బోధించిన సువార్త అదే, మనం విన్న సువార్త అదే, మనం నమ్ముకున్న సువార్త ఇదే. ప్రభువే మహనీయుడు, మహోన్నతుని కుమారుడు. ఆయన మాత్రం లోక రక్షకుడు. ఆయన దేవుని కుమారుడు కావడం చేత ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని మనము నమ్ముకున్నాము. అదే శుభవార్త. దేవుడు మనకు ప్రకటించిన శుభవార్త అదే. మొట్టమొదట ఈ శుభవార్తను మరియమ్మ గారికి ప్రకటించారు దేవుడు. ఆమె ఎట్లా ప్రతిస్పందించినారు? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నేను ప్రభు చరణ దాసిని, కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరుగుతుంది గాక అని చెప్పారు. ప్రభు కూడా అదే మాట అన్నారు. ఎప్పుడు గెత్సెమనీ తోటలో మరణం దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన ఆ మరణ ఆవేదన పడేటప్పుడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరుతుంది గాక అని ప్రార్థించినారు. ఆ మాట తన తల్లి దగ్గర నేర్చుకున్నారు. మొట్టమొదట ఆమె ఈ ప్రార్థన చేశాడు. ఇదిగో నేను ప్రభు దాసురాలను, కాబట్టి దేవుడు ఏమడిగినా నేను కాదనను, ఏమడిగినా నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకుంటాను, సహకరించుకుంటాను. ప్రభు కొరకు, దేవుని కొరకు నా ప్రాణం దారపోస్తాను. అదే ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అందుకని ఆమె మన మాదిరిగా కూడా, ప్రభువు మన మాదిరిగా ఉన్నాడు, అన్ని విధాల మన మాదిరిగా ఉన్నాడు. అదే మాదిరిగా మరియమ్మ గారు కూడా మన మాదిరిగా కూడా ఉన్నారు. ఆమె కూడా విశ్వాసంతో జీవించాల్సి వచ్చినది. ఆమెకు ఒక విచిత్రమైన జీవితం కానే కాదు మన జీవితము. ఆమె కూడా మనమందరము ఒక విధంగా చీకట్లో నడుస్తున్నాము. దేవుడు కనిపిస్తలేదు. మనం ఎంత అరసినా దేవుడి స్వరం మనకు వినబడటం లేదు. మనం ఎన్ని పుణ్యక్షేత్రాలకు పోయి దేవుడు మనకు కనిపిస్తలేదు. మనము విశ్వాసంతో నడవాలి. దేవమాత కూడా ఆ విధంగా నడవాల్సి వచ్చినది. ఆమె కూడా దైవ దర్శనాలు లేవు. దేవుడు ఆమె ఒడిలో ఉన్నాడు, కానీ ఒక పసి బాలని రూపంలో ఉన్నాడు.
ఆ దైవ మహిమ ఆమెకి ఏమాత్రం కనబడలేదు. ఆమె కూడా ఈయన దేవుని కుమారుడని నమ్ముకోవాల్సి వచ్చినది. తన గర్భములో తన ఒడిలో ఉన్న ఆ బాలుడు భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడని ఆమె నమ్ముకోవాల్సి వచ్చింది. ఆమెకు తెలియదు, ఆమెకు ఆ మహిమ కనబడలేదు. మనకు కనబడటం లేదు, ఆమెకు కూడా కనబడలేదు. మన మాదిరిగా మేము ఏ విధంగా జీవించాలో ఆమె కూడా అట్లా జీవించాల్సి వచ్చిందని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఆమె కూడా లూకా తన సువార్తలో రాసినట్టు ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. ఆమె కూడా సరిగ్గా అర్థం కాలేదు. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు నీవు దేవుని తల్లి అవుతావని దేవదూత ద్వారా సందేశం అందించారు. కానీ ఆమె కూడా పూర్తిగా అర్థం కాలేదు. అందుకని లూకా తన సువార్తలో రాసినట్టు తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పడలపరుచుకొని ఉండెను. ఆమె మనసులో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉన్నారు. మనం కూడా దేవుని వాక్కు ఊకనే కూర్చుని విని మరిచిపోకూడదు. మనం కూడా ఈ వాక్యము మన హృదయంలో పదలపరుచుకొని ధ్యానం చేసుకోవాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం వారం వారం గుడికి వస్తాము, వారం వారం సువార్త వింటాము, కానీ విన్న వెంటనే పోయి మరిచిపోతాం. దేవమాత అట్లా చేయలేదు. ఆమె దేవుని వాక్కు ధ్యానించుకుంటూ ఉన్నారు, బాగా జీర్ణించుకుంటూ ఉన్నారు. దాని ప్రకారం ఆమె జీవించినారు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ప్రభు అన్నట్టు ఈరోజు సువార్తలో ప్రభు అన్నట్టు నా దేవుని వాక్కు ఆలకించిన వాళ్ళు దేవమాత ఆలకించారు. పాటించిన వారే నా తల్లి దేవమాత పాటించినారు. ఆమె ఎప్పుడు ప్రభు వెంబటే తిరిగినారు. కానాపల్లిలో ఆ పెళ్లి సమయంలో ప్రభు దగ్గర ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రభు దగ్గర కూడా ఉన్నారు. ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజల ఆపద ఆమె గమనించినారు. ప్రభువును వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు కూడా. అదే మాదిరిగా శిలువ దగ్గర ఆమె ప్రభు దగ్గర నిలబడ్డారు. ఎంతో ఇంకెవరు లేరు. ఆ రోజు పేతురు ఎక్కడున్నారు? ఆ రోజు తక్కిన శిష్యులు ఎక్కడున్నారు? ప్రభు శిలువ మీద వ్రేలాడినప్పుడు. కానీ శిలువ దగ్గర తక్కిన అక్కడ గురువులు, పరిసయ్యులు, మరి ధర్మశాస్త్ర పండితులు ప్రభువును దూషిస్తూ ఉన్నారు, ఎంతో అవమానిస్తున్నారు. ప్రభు లెక్కలేనంత అవమానముతోనూ బాధతోనూ శిలువ మీద వ్రేలాడినప్పుడు ఆయన దగ్గర నిలబడింది ఎవరు? ఆయన దగ్గర వారి తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు, ఇంకా కొంతమంది స్త్రీలు. దేవమాత దేవుని వాక్యం ఆలకించారు. తన కుమారుని ఉట్టి గర్భములో మోయలేదు, మోసుకోలేదు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా ఆమె తన కుమారుని విడిచిపెట్టలేదు. ఆయన దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడు ప్రభువు ఆమెను మనకు తల్లిగా ప్రసాదించినారు కూడా. మనము మొదటి పట్టణంలో విన్నట్లు శ్రీ సభ ప్రారంభములో శిష్యులు ప్రభువు పరలోకానికి పోయిన వెంటనే శిష్యులను మళ్ళీ యెరూషలేం నగరానికి పోయి మేడగదిలో అందరూ సమకూడినారు. వాళ్ళ మధ్యలో యేసు తల్లి కూడా ఉన్నారు. అది తిరుసభ, మన శ్రీ సభ ప్రారంభం. అది ప్రభును నమ్ముకున్నటువంటి, ప్రభును
స్వీకరించినటువంటి ఆ శిష్యులు మన శ్రీసభ, ఆ శ్రీసభ మధ్యలో యేసు తల్లి అయినటువంటి మన తల్లిగారైనటువంటి మరియమ్మ ఉన్నారు. వాళ్ళ కొరకు, వాళ్ళతో పాటు వాళ్ళ కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవమాత జీవితము మనలాంటి జీవితము. ఆమె కూడా ఒక పల్లెటూరి అమ్మాయి, ఉన్న వస్తువు అదే. ఆమెకు చదువు రాదు. చదువు రాకపోయినా ఆమెకు కొండంత విశ్వాసము, కొండంత భక్తి, ముఖ్యంగా కొండంత ప్రేమ, ప్రభువు మీద, తన తోటి వాళ్ళ మీద ప్రేమ. అందుకని పునీత పౌలు నాటి క్రైస్తవులకు రాసినట్టు, మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. దేవమాత ఆ విధంగా జీవించినారు. దేవుడు ఆమెకు ఇచ్చిన ఏర్పరిచిన అంతస్తుకు ఆమె ఎంతో చక్కగా జీవించినారు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలుగాను ఉండవలెను. దేవమాత అటువంటి వారే. ఆమె గర్భం ధరించిన వెంటనే ఆమె ఎలిజబెత్ అమ్మ దగ్గరకు పోయారు కదా. అక్కడికి పోయి 3 నెలలు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏం చేసినారు? అది ఎలిజబెత్ అమ్మ పెద్ద వయసులో మొట్టమొదటిసారిగా గర్భముతో ఉన్నారు కాబట్టి ఆమెకు ఎంతో కష్టము. అందుకని ఆమెకు సహాయం చేయడానికి, బట్టలు ఉతకడానికి, భోజనం తయారు చేయడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి, అటువంటి దీన సేవ చేయడానికి పోయారు కదా. అందుకోసం ఊకని పోయి అక్కడ కూర్చుని ప్రార్థన చేశారా? ఆమె పోయి ప్రేమతో ఎలిజబెత్ అమ్మకు సేవ చేసినారు. అందుకని మీరు కూడా సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలులుగాను ఉండవలెను అని పునీత పౌలు క్రైస్తవులకు రాసినట్లు దేవమాత అట్లా చేశారు. అందుకని పరస్పరము సహాయమునర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. దేవమాత కూడా తన ప్రేమను ఆ విధంగా ప్రదర్శించారు. శిష్యులందరూ పారిపోయినారు. ప్రభువు, యూదులు, శత్రులు ప్రభును పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయినారు. వాళ్ళకి ధైర్యం లేదు. ద్రోహం చేసిన ఉన్నవాస్తుని ద్రోహం చేసినారు. కానీ దేవమాత వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళని ఎంతో ప్రేమతో వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కొరకు వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే మాదిరి ఆ విధంగా ఆమె తన పరస్పర ఆ ప్రేమను ప్రదర్శించినారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినాము. మనము ఉట్టి వరాలు పొందడానికి రాకూడదు. ఇవ్వండి దేవమాత, నాకివ్వండి అట్లా కాదు. ముందు మనము ఇది పుణ్యక్షేత్రం అంటే దేవమాత విద్యాలయము. మనము ఆమె పాదాల దగ్గర కూర్చొని ఈ క్రైస్తవ జీవితం ఎట్లా జీవించాలో మనం నేర్చుకోవాలి. ఆమె జీవితం చూసి, ఆమె ఆదర్శ జీవితం చూసి మనము ఆమెకున్నటువంటి విశ్వాసము మనం పుచ్చుకోవాలి. ఆమె జీవించినట్లు మనం ప్రేమతోనూ అహంభావం లేకుండా ఎంత దీన భావంతో మనం జీవించాలి. మనము ఒకరి మీద ప్రేమ చూపిస్తూ మనము సహకరించి ఒకరితో ఒకరం సహకరించుకోవాలి.
ఆమె చేసినట్లు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ప్రభు మన శ్రీ సభలో ఆమెకు ప్రధాన స్థానము. ఎందుకంటే ఆయన శిష్యులందరిలో ఆమె ప్రభువును ఎంతో చక్కగా అనుసరించినారు. ఆమె అందరికన్నా ఆమె ప్రభువు మాట నమ్ముకొని స్వీకరించి అవలంబించి దాని ప్రకారం జీవించినారు. అందుకని ఆమె జీవితము మనకు ఒక ఆదర్శ జీవితము. మనం ప్రభు శిష్యులము, కానీ ఆ శిష్యులు పవిత్రాత్మను పొందకముందు ఏ విధంగా ఉన్నారో మనము పవిత్రాత్మను పొందిన తర్వాత కూడా ఉన్నాము. మనం కూడా పారిపోతాము, దూరం అవుతాము. కానీ మనమందరము దేవమాతను చూసి మళ్ళీ రావాలి. ఎక్కడికి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు బాటలో మనం నడవాలి. మనము ధనాశను విడిచిపెట్టి, మన గర్వము, మన అహంభావం విడిచిపెట్టి, మనము దేవమాత జీవించినట్లు మనం కూడా దీన భావంతో ప్రభువుకు, మన తోటి సహోదరులకు సేవ చేయాలి. అది మన క్రైస్తవ జీవితం. ఆ జీవితము ఆమె జీవించినారు, మనం కూడా అట్లా జీవించాలి. అప్పుడు ఆమె మన కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవమాత ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నారు, ఆ శిష్యుల మధ్యలో ఉన్నారు, ఇప్పుడు కూడా మన మధ్యలోనే ఉన్నారు. మనము ఆయన పాదాల దగ్గరికి వచ్చి మన కొరకు, పాపాత్మలమైన మా కొరకు ప్రార్థన చేయమని బ్రతిమాలాలి. మేము మా పాపాలని విడిచిపెట్టేటట్లుగా, మా దుర్బుద్ధుల్ని విడిచిపెట్టేటట్లుగా, మా దురలవాట్లను అణచి వేసేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయమని మనం హృదయపూర్వకంగా ఆ ప్రార్థన చేయాలి. అదిగాక ఆమె మన తక్కిన అవసరాలని కూడా ఆమె చూస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువును అనుసరించినటువంటి ప్రభువుకు సేవ చేసినటువంటి మన దేవమాతను కొనియాడుతున్నాము. కొనియాడడం మాత్రమే కాదు, ఆమెను అనుసరించాలి కూడా. అప్పుడు ప్రభువు అన్నట్టు మనం కూడా సారవంతమైన భూమిలో పడినటువంటి విత్తనం పోలిన వాళ్ళమవుతాము. మనం కూడా మన జీవితము, ఆమె జీవితము ఎంతో నూరంతులుగా వికసించినది. అదే మాదిరిగా మనము ఆమెను చూసి, ఆమె ప్రార్థన ద్వారా, ఆమె సుమాతృక ద్వారా మన జీవితాలు కూడా ఎంతో ఘనంగా, ఎంతో ఆనందంగా, ఎంతో అందముగా వికసిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఆమెతో పాటు ప్రభు తల్లిగా ఉండొచ్చు, ప్రభు సోదరులుగా ఉండొచ్చు. ఎట్లాగంటే మనం ప్రభువును హృదయపూర్వకంగా స్వీకరించి ఆయన మాట ఆలకించి పాటించిన వారలమైతే మనం కూడా ఆయన తల్లులము, ఆయన సహోదరులము అవుతాము. అదే ఈ జీవితంలో గొప్ప వరము. దేవుడు ఇచ్చినటువంటి ఈ వరానికి మనం తగిన విధంగా జీవించాలి. పవిత్రాత్మ శక్తి వల్ల, ప్రభు పరిశుద్ధ రక్తం వల్ల ఆ విధంగా జీవిస్తాము. జీవించి మనం జీవించే ప్రాంతంలో ఒక వెలుగు మాదిరిగా ప్రకాశిస్తాము. మనం ప్రభు దేవమాత అడుగుజాడలో నడుస్తే మనం కూడా ఎక్కడికి పోయినా అక్కడున్న ప్రజల మీద దేవుని ముఖకాంతి ప్రకాశిస్తుంది.
ఇప్పుడు మనం అందరూ లేచి నిలబడండి. దేవుని బిడ్డలమైన మనము మన తండ్రి ఎదుట నిలబడి మన క్రైస్తవ విశ్వాసము ప్రకటిద్దాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యాజకుల సమూహము. అందుకని మనము మన తిరుసభ కొరకు, మన తోటి క్రైస్తవుల కొరకు, ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు మన దేవుడైన తండ్రికి వేడుకోవాలి. ఇప్పుడు విశ్వాసుల ప్రార్థన. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ సురక్షితంతోను క్షేమార్థంతోను కాచి కాపాడి ఈ ప్రదేశంలో నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగాను మీ సంతానంగాను మమ్మలను చేసి అనేక అద్భుత కార్యాలను మా జీవితంలో మరి ప్రభువా మీరు అడిగినవి అడగనివి మా జీవితంలో మీ వరవరాలను కుమ్మరించి ప్రత్యేకంగా గడిచిన సంవత్సరం అంతయు సురక్షితంగా క్షేమార్థంతో కాచి కాపాడి మరి ఒకసారి నిన్ను స్తుతించి మహిమపరచుకోవడానికి మాకు ఈ సమయం ఇచ్చిన మా పరమ తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల ప్రభువా, దేవమాతను మాకు మాతృకగా ఇచ్చి ఆమె పాదముల చెంత కూర్చొని ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని, ఆమెకున్నటువంటి దీనతను, పరస్పర ప్రేమను ఇక్కడ ఉన్న మేమందరము కలిగి ఉండి ఇతరులకు మాతృకగా ఉండే భాగ్యమును మాకు దయచేసిన తండ్రి, తిరుసభను నడిపిస్తున్న ఫ్రాన్సిస్ మొదటి పాపు గారిని, అగ్రపీఠాన్ని నడిపిస్తున్న తుమ్మా బాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ప్రత్యేకంగా విశ్వాసంతో మరి తండ్రి దేవమాత పుణ్యక్షేత్రానికి చేరిన ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ మీ యొక్క ప్రేమతో మమ్మలందరినీ నింపి మీ సేవలో మమ్మలను ఆదుకోమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, నలుదశలా చెదిరినటువంటి నీ బిడ్డలందరినీ నీ చెంతకు చేర్చి ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుచున్న వారిని, మరి తండ్రి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, ఏ హృదయ కోరికతో నీ చెంతకు వచ్చి ఉన్నారో మరి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, చిన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం, బలము, శక్తి దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, దూర దేశాల నుంచి, దూర ప్రదేశం నుంచి మరి తండ్రి
ఈ యొక్క పర్వత శిఖరానికి వచ్చి నేను స్తుతించట్లో మరి తండ్రి ప్రయాణం చేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉపశమనం దయచేసి నీ యొక్క వాక్యంతో మాకు సంతృప్తిని దయచేసిన తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి మమ్ములనే కాకుండా మమ్ములను వీడి దూరదేశాలు దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, మరి దాతలు ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఈ దివ్య బలి పూజలో, ఈ ఆరాధనలో ప్రత్యేక విన్నపంగా ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, మీ వరప్రసాదములు పొంది ఉన్నటువంటి కుటుంబాలని ఆశీర్వదించమని, ప్రత్యేకంగా నీ సేవలో నడుస్తున్నటువంటి సిస్టర్ జెస్సీ వారి హృదయ కోరికలను, తలంపులను, వారి కుటుంబీకులను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, గడిచిన జీవితం అంతటిలోనూ నీ సేవలో జీవించి నీ సేవను చేయుచున్నటువంటి గురువులు, ప్రత్యేకంగా ఫాదర్ గ్రీన్వే గారిని, ఫాదర్ ధనపాల్ గారిని, ఫాదర్ జ్ఞానప్రకాష్ గారిని, మరి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుటకు అవకాశం ఇచ్చినటువంటి నన్ను చిరకాలము మీ సేవలో కొనసాగించేటువంటి ఆత్మశక్తి, శారీరక శక్తి మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, నీ వెలుగును ప్రకాశింపచేయడానికి విశ్వాసముతో కూడి వచ్చిన విశ్వాసులు వారికి ఉన్నటువంటి విశ్వాసపు వెలుగు మరి ప్రభువా నిన్ను తెలియని వారి మీద ఆ వెలుగు ప్రకాశించేలాగున ఎల్లప్పుడూ ఈ క్షేత్రము నీ విశ్వాసుల దర్శన భాగ్యములను మరి తండ్రి వచ్చి వెళ్ళు ప్రతి ఒక్క పాదమును కూడా ఆశీర్వదించమని అడగని కొడు నిండుగా దయచేసి దీవించమని మా నాథుడును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు మనము మన సొంత అవసరాల కొరకు మా కోసం ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళ కొరకు కొద్దిసేపు మౌనముగా ప్రార్థన చేద్దాము. సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, మా ప్రియమైన తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ దివ్య కుమారుని చుట్టూ గుమికూడి మా తిరుసభ అవసరాల కొరకు, మాతోటి వాళ్ళ అవసరాల కొరకు మేము నిండు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కాబట్టి మేము విశ్వాసంతో ప్రార్థన చేసినందుకు మా మధ్యలో ఉన్నటువంటి మీ దివ్య కుమారుని ముఖమును చూచి ఈ మా మనవులను ఆలకించండి. ఆమేన్, ఆమేన్.
అర్పణ 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 హృదయార్పణ అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువు అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువు అర్పణ స్వీకరించుమా ఈ అర్పణ స్వీకరించు స్వామి మా దీన అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువు అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ఏలిన వారు ఈ బలిని స్వీకరించుగాక. మా కర్తయగు ఓ నిత్య సర్వేశ్వరా, మా ప్రియమైన తండ్రి, మీ ఏకైక కుమారుడు కన్య గర్భమున జీవించినప్పుడు ఆమె కన్యత్వమునకు ఎట్టి భంగము కలిగించక మాతృత్వమునకే పవిత్రతను ఆపాదించెను.
ఈ మనుష్యవతారము మమ్మాదుకొని పాప కూపము నుండి మమ్ము బయటకు నేర్చునుగాక. మా అర్పణము మీకు అంగీకార యోగ్యము కావాలనని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ దేవా, సకల పునీతులను బహుకరించుటలో మీరు ప్రదర్శించు మహత్వము అద్భుతమని మేము అంగీకరించుకొనుట మీ యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ పండుగను కొనియాడుకొనుచు మీ కరుణా ప్రసాదమును ఆమె రీతిని మేము కృతజ్ఞతాపూర్వకముగా స్మరించుకొనుచున్నాము. ఎందుకన మీరు ప్రపంచమంతటా మహాఘన కార్యములను నెరవేర్చితిరి. మీ అమిత కరుణను యుగ యుగములుగా వెల్లడించితిరి. మీ దీన దాసి దైన్యమును గాంచి ఆమె ద్వారా మానవ జాతి రక్షకుడును మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితిరి. తండ్రి, ఆయన ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని మిమ్ము ప్రార్థించుచు మేము మీ స్తుతి గానము చేయుటెట్లనగా పరిశుద్ధులు ఇది పరిశుద్ధులు, పరిశుద్ధులు ఇది పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, దళాధిపతి అయిన సర్వేశ్వర. పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఆవన పిత, మీరు నిత్యముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సన్ముఖమునకు తెచ్చి ఉన్నారు. పవిత్రాత్మ
ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదులను మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. దేవాది దేవా ఆరాధనా, దేవాది దేవా ఆరాధనా, దేవాది దేవా ఆరాధనా, దేవాది దేవా ఆరాధనా. కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రాజాదిరాజా ఆరాధనా, రాజాదిరాజా ఆరాధనా, రాజాదిరాజా ఆరాధనా, రాజాదిరాజా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ఓ మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. మా యేసువా, తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుధమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయుదురని చూచు మేము ఈ
పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షించి ప్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా అనర్చుదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్య తల్లియగు మరియాంబతోనూ అపోస్తలుల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలమగుదుముగాక. మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు ఫ్రాన్సిస్ మొదటి పాపు గారిని, తుమ్మాబాలగ్ర పీడాధిపతులను గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనువులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యోగ యోగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకం నందుండెను మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గొర్రె కాకున్నట్లు చెయ్యుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసుగుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయచూపండి, దయచూప మాకు దయచూపండి, మాకు దయచూపండి, దయచూప మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయచూపండి, దయచూప మాకు దయచూపండి, మాకు దయచూపండి, దయచూప మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు శాంతినివ్వండి, శాంతినివ్వ మాకు శాంతినివ్వండి, మాకు శాంతినివ్వండి, శాంతినివ్వ మాకు శాంతినివ్వండి. ఇదిగో ఈ అపరసం రూపములో ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు. మన మధ్యలో ఎల్లకాలము మన యేసు ప్రభువే, పాపములను పరిహరించువాడు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలం కాను. మీరొక మాట పలికిన ఆయన ఆరోగ్యం పొందుదును. దయచేసి భక్తితో అందరూ లైన్లో మనం కోరుతున్నాము. తొక్కిసలాడుకుంటూ అటు ఇటు వైపులో కట్టి అందరూ లైన్లో నిలబడండి. దైవంకి లైన్లో వచ్చి భక్తితో స్వీకరించాలని కోరుతున్నాం. ఐక్య
ప్రార్థించుదము. దయామయులకు ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి పండుగ సందర్భమున ఆనందించున్నాము. పరలోకము నుండి దిగి వచ్చిన దివ్యాహారమును వేచియున్నాము. మరియమ్మ గారు రక్షణ కార్యమున సహకరించినట్లే ఆమె ఆదర్శమును అనుసరించి మేమును శక్తి కొరది రక్షణ కార్యమున తోడ్పడ అనుగ్రహించండి. అనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీతో ఉందులుగాక. పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.